వావ్! మౌత్ వాటరింగ్ జ్యూసీ అండ్ డెలిషియస్ మ్యాంగో మలై స్వీట్ అండి. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ ఇంట్లో చేశారంటే చాలా బాగుంటుంది. బయట తెచ్చుకున్న స్వీట్ కన్నా చాలా డెలిషియస్గా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ పెట్టారంటే ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ షాప్ నుంచి తెచ్చారని అడుగుతారు. అంత బాగుంటుంది. ఇవి ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గో. ఒక మిక్సీ జార్ తీసుకోండి. 1 కప్పు మామిడి పండు ముక్కలు తీసుకోండి. మీకు ఎంత మలై కావాలంటే అంత మామిడి పండు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/4 కప్పు మిల్క్ పౌడరు, అలాగే ఒక 100 గ్రాములు పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని చేసుకోవాలి. వెరీ సింపుల్గా చేసేయచ్చండి. పిల్లలు కూడా చేయొచ్చు. అంతా ఈజీ అన్నమాట. ఇలా చేసుకున్నాక అందులోకి 1/4 కప్పు షుగరు, 1/4 కప్పు పాలు కాంచి చల్లార్చింది వేసాను. మీరు పచ్చిపాలైనా పర్వాలేదు వేసుకోవచ్చు. ఇలాగ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా ఎలాచి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే ఎలాచి వేసుకోవచ్చు, లేకపోతే మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత ఫైన్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. చూడండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాక మ్యాంగో ప్యూర్ అది కూడా వేసేసి లో టు మీడియం మంట మీద మంట పెట్టుకొని ఈ లిక్విడ్ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం నాకైతే 15 నిమిషాలు పట్టింది. కొంచెం అడుగు మాడకుండా జాగ్రత్తగా చేసుకుంటే సరే. థిక్గా అయ్యేంత వరకు చేసుకోవాలి. అడుగు మాడకుండా. నాన్ స్టిక్ అయితే ఈజీగా అడుగు మాడదు. ఇలా స్టీల్ది అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలా థిక్గా అయినాక పూర్తిగా చల్లార్చుకోవాలి. మ్యాంగో మలై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాండల్లో ఆయిల్ వేసుకున్నాను. ఈలోగా నేను ఏం చేశాను, బ్రెడ్ కట్ చేసుకున్నానండి. చుట్టూ ఉన్న బ్రౌన్ పీసెస్ కట్ చేసుకొని ఇలాగ రెక్టాంగిల్ షేప్లో ఉన్న, ట్రయాంగిల్ షేప్లో ఉన్న, లేకపోతే రౌండ్గా కానీ మీ ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసాను ఆయిల్. కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని. చూసారు కదా, ఇలాగ ఒక్కొక్క పీస్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టనుకో, ఏ స్వీట్ నుంచి ఏ షాప్ నుంచి తెచ్చారు అంత అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా, చాలా డెలిషియస్గా అమృతంలాగా ఉంటుందండి. నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో కడాయిలో 1/2 కప్పు చక్కెర వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని మనం గులాబ్ జామ్ పాకం పెట్టుకుంటాం కదా, దానికన్నా కొంచెం థిక్గా పెట్టుకోవాలి పాకం, అంతే. దీంట్లో మీకు నచ్చితే ఎలాచి వేసుకోండి, కుంకుమ పూరెక్కులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. చాలా ఇది కూడా పాకం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూడండి. ఇప్పుడు 3 రెడీ అయిపోయింది. బ్రెడ్స్ ఫ్రై చేసుకున్నాను. జీరా రెడీ అయిపోయింది. మ్యాంగో మలై నీట్గా ఇలాగ చల్లగా ఆరిపోయింది, గట్టి పడిపోయింది. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ ఫ్రై చేసుకున్న పీస్ తీసుకొని ఇలాగా మ్యాంగో మలైని అప్లై చేసుకోవాలి. పైన అప్లై చేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకొని సిరప్లో పెట్టి 2 వైపులా మనం సిరప్ని ఊరించుకుంటే సరిపోతుంది. మనం కాసేపు నానుతుంది అనమాట. సిరప్లో మొత్తం లాగుతుంది. చాలా జ్యూసీగా వస్తుంది. చూసారా కదా, ఇలాగ సిరప్లో వేసేసిన ఒక 2-3 సెకండ్ల తర్వాత చూస్తే బాగా లాక్కుంటుంది. 2 వైపులా సిరప్ అంతా బాగా లాక్కున్నాక మనం తీసి అవతల పెట్టుకోవాల్సిందే. చూసారు కదా, ఈ విధంగానే అన్నీ చేసుకున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోండి. ఇప్పుడు మామిడి పండు సీజన్ కాబట్టి తెచ్చుకొని ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ మ్యాంగో మలైతో మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇలాగ చుట్టూ అబ్జర్వ్ చేసుకోవాలి. పాకము బాగా అబ్జర్వ్ అయిపోయినాక తీసి ప్లేట్లో పెట్టుకొని దానిపైన జీరా వేసుకొని తింటే వారేవా స్వర్గమే అండి. అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీరు నమ్మితే నమ్మండి. అంత సూపర్ టేస్ట్ అనమాట. పైన పిస్తాతో కానీ బాదంతో ఇలా గార్నిష్ చేసుకొని పైన కొంచెం ఈ సిరప్ వేసుకొని తినారంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా లోపల మలైతో చాలా బాగుంటుందండి. ఇది తినాలంటే అదృష్టం చేసుకోండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఫుల్గా 2 లాగిచ్చేసాను. ఇంట్లో వాళ్ళు కూడా బాగా తిన్నారు. రేపు మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.